పిల్లలకు ఎవరికి రావద్దని తల్లిదండ్రులందరికీ కూడా ఆవేదన పూర్వకంగా రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను రక్షించుకోమని చెప్తున్నటువంటి మాట దయచేసి అర్థం
చేసుకునే ఒక కార్యక్రమం ఉద్దేశాన్ని ఇవాళ మనం వేగం చాలా కొంతసేపు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ యాక్సిడెంట్ లో ప్రాణం కోల్పోతే ఆ అమ్మాయి పడుతున్న బాధ జీవితకాలం తుడవలేదు అనే అంశాన్ని దయచేసి గమనించండి. మా తాత అక్కడ నుంచి కూడా ప్రతిసారి ఇన్సూరెన్స్ కట్టి ప్రతి చూసుకుంటే నాన్న ఎందుకున్నాను ఇవన్నీ కడుతున్నాం, ఏమి ఇస్తుంది నీకు, వచ్చినప్పుడు చూసుకున్నది, పట్టినప్పుడు చూసుకున్నది, దొరికినప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడుకుంటున్నాను. గత ఒక 2 నెలల క్రితమే మా నాన్న ఆటో అరుగు దొరికి కరువులు పడిపోయింది. మా ఊరు శివుడు ఎక్కడో జరిగింది. మా ఏరియా మా ఊరు కొలిమేరలో పడి చనిపోయింది. బాధ చూసేదండి. మా నాన్న చనిపోయిన తర్వాత అన్నీ అందరూ వచ్చింది, అన్నీ జరిగిపోయినాయి. ఇన్సూరెన్స్ చూస్తే మా నాన్న తర్వాత మనం రోడ్డు కట్టాలి, మాకు భరోసా ఏం లేదండి. మా నాన్న ప్రతిసారి కట్టే ఇన్సూరెన్స్ 7వ నెల ఎక్స్పైర్ అయిపోయింది. 7వ నెల మా నాన్న ఎన్నో వేసి ఎన్నో అయిపోయింది. నా బాధ ఏంటంటే ఒకటి చెప్తున్నా, తండ్రి ఉన్నా ఆయన లేకున్నా నా కుటుంబంలో భరోసా కోసం ఇన్సూరెన్స్ చేపిస్తాను. ఇప్పుడు మేము మా అమ్మ నేను నాకు 2 చిన్నపిల్లలు పోతుంది. ఈ రోడ్డును పట్టమంటే ఈ బాధ మాత్రం ఎవ్వరికి ఉండదు. ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కట్టుకోండి, కుటుంబాన్ని నిలబెట్టుకోండి. 100% మీకు జరుగుతుంది. కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసుకోండి దయచేసి. మాదాపూర్ గ్రామం. మొన్న జనవరిలో మా సార్ వేరే ఊరు వెళ్ళి నైట్లో ఇంటికి తిరిగి వస్తున్నాడు. సడన్గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు హెల్మెట్ లేదు, నైట్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. నా ఒక్కనే ఒక ఆధారం నా భర్త. ఆ రోజు నైట్లో ఇంటికి రావడం వల్ల 2 వీలర్ మీద డ్రైవింగ్ చేస్తున్నాడు, హెల్మెట్ లేదు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. స్పాట్లో అక్కడే చనిపోయాడు. ఆడపిల్లలు, నా పరిస్థితి ఘోరంగా ఉంది. నా లాంటి తప్పు ఎవరికి రాకూడదు అంటే దయచేసి తాగి డ్రైవ్ చేయకండి, హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. నా లాంటి బాధ ఎవరికి రాకూడదు, ఏ ఆడపిల్లకి రావద్దు. అక్కడక్కడ పోలీసు వాళ్ళు మనం డ్రైవ్ చేస్తుంటే ఆపుతారు, మనం తప్పించుకొని వెళ్తాం. ఏదో మనం ఫైన్ కడతాం, మన ఫైన్లతో వాళ్ళు బతుకుతారని కాదు. ఫైన్ల ద్వారా వాళ్ళు భయపడి హెల్మెట్ ధరిస్తారు అని, తాగకుండా ఆగిపోతారు అని మనం పోలీసు వాళ్ళకి దొరికితే జైల్లో వేస్తారు. అప్పుడు మంత్రి గారికి చిన్న సత్కారము, అలాగే గౌరవ శాసనసభ్యులకు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు గ్రామం మీద చాలా ఖరీదైంది. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లాలో 11వ తేదీ మనం ప్రారంభించాం. అలాగే 18వ తేదీ వరకు రోజుకు ప్రోగ్రాం కొనసాగుతుంది. రేపు మండల స్థాయిలో కూడా దీనిపైన మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. గమనిస్తున్నాం. కాలు చేతులు పోయి చావు బతుకులు సచ్చి ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరులో 99వ ప్రోగ్రాంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అనే పేరు మీద రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవ వాహనంగా ఏర్పడి హెల్మెట్ ధరించి ఒక వాహన ర్యాలీ చేయడం ద్వారా మేము అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 4 ఇంజనీర్ల ద్వారా, 1 ఎడ్యుకేషన్ అవగాహన కలిగించడము, 2 ఇంజనీరింగ్. ఈరోజు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ప్రమాదాల కారణమవుతున్నాయో పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించే ఖచ్చితమైనటువంటి చట్టాల చర్యలు 4 ఇటీవల కాలంలో ఎమర్జెన్సీ ఎక్కడైతే యాక్సిడెంట్ గురైతే ప్రాణాలను రక్షించడానికి సంబంధించి మహావీర్ పేరు మీద ఎవరైనా 25,000 రూపాయల పారితోషికం ఇచ్చిన వారిని సన్మానించడం. గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడికి మనం పోతే మన పేరు ఎక్కడ ఎఫ్ఐఆర్లో ఇదో గవర్నమెంట్ ఎక్కడ తిరగాలని భయం ఉండే. కానీ ఈరోజు అక్కడ యాక్సిడెంట్ అయిన దగ్గర మనం వెంటనే స్పందించి ఆ ప్రాణాలు రక్షించడానికి గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్పిస్తే అన్లిమిటెడ్ గా ఒక వ్యక్తి సంవత్సరానికి 5 సార్లు అవే చేస్తున్న విధంగా
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 25,000 నగదు పారితోషికాలు రోడ్ సేఫ్టీ కమిటీ, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, ఆర్ఎంపీ అందరూ కూడా కలిసి వారికి సన్మానం చేసే కార్యక్రమంతో పాటుగా మీ అందరికీ కోరుకోవడం ఈరోజు పిల్లలు ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం నిబంధించి నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు మీ కుటుంబాలకు ఆధార్ కార్డు తల్లిదండ్రులు కూడా మరి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, టెలిఫోన్ డ్రైవింగ్ కానీ, లాంగ్ రూట్ కానీ, వేగంగా నడవడం కానీ ఇటువంటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎంత చెప్పినా ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఎంత అవగాహన నిబంధనలు పెట్టినా ప్రజల సహకారం లేదు, సాధ్యం కాదు. అందుకే ఈరోజు మొన్న 3 రోజుల నుంచి అటు రవాణా శాఖ, ఇటు పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగాలన్నీ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో పిల్లలకు ఈ యొక్క రహదారి భద్రత, రోడ్ సేఫ్టీ మీద పాఠ్యాంశాలు పెట్టే ప్రయత్నం జరుగుతుందని మనం చేస్తూ దయచేసి అందరం ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి మాట ఇవ్వాలని కోరుతూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత స్థితితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. నమస్కారం. నార్మల్ వ్యాన్ అంతా కూడా 1-2 గంటల నుంచి 3 గంటలు చేస్తా ఉన్నారు. పొలిటీషియన్ 6 నుంచి 8 గంటలు చేస్తా ఉన్నారు. కాబట్టి అందరం దయచేసి వాహనాలు నడిపేటప్పుడు మన కొరకు ఇంటికాడ ఎవరు వెయిట్ చేస్తూ ఉన్నారు, మన కుటుంబానికి ఆధారం అనే ఒక భయాన్ని ప్రమోద్ ప్రమోద్ ఎండి అన్నాడు. ట్రాఫిక్ నిబంధనల్ని గుడ్ ఈవినింగ్. ఈరోజు అలైట్ పేరు మీద మనందరికీ ఒకసారి రోజువారీ దినచర్యలో భాగమైనప్పటికీ ట్రాఫిక్ నిబంధనల పేరు మీద మరొకసారి అవగాహన కలిగించుకోవడానికి రోడ్ సేఫ్టీ పేరు మీద పెట్టుకున్నాం. ప్రాధాన్యత వహిస్తున్న అందరికీ, పాత్రికేయులతో సహా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే రాగానే ఒక హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం, ఒక మానవ ఆహారంగా ఏర్పడి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేసినాం. అదేవిధంగా చెకప్కు సంబంధించిన మెడికల్ క్యాంపులు పెట్టుకున్నాం. నార్మల్ మెడికల్ క్యాంపులు పెట్టుకుని ఇలా కొన్ని పోస్టర్లను, కొన్ని వాల్ స్టిక్కర్స్ మనం రిలీజ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనమంతా దినచర్యలో ప్రయాణం చేసే సందర్భంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి మనం కలిగించుకుంటున్నటువంటి ఒక అవగాహన. ఇంతకుముందు కొంతమంది ఇటువంటి యాక్షన్లకు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో వాళ్ళ బాధను మనం వినడం జరిగింది. ప్రభుత్వం ఒకటే చట్టం వేసాం, నిబంధనలు తెచ్చాం, మీరంతా ట్రాఫిక్ రూల్ పాటించమంటే మీ సహకారం, ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి. అందుకే 4E ముందుగా ఎడ్యుకేషన్ అంటే అవగాహన కలిగించడం, తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్లాట్ఫామ్స్ ఇంజనీరింగ్ విభాగానికి ఎక్కడైతే ప్రమాదానికి కారణమవుతున్నాయో వాటిని రెక్టిఫై చేయడం, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అటు పోలీస్ కానీ, రవాణా శాఖ కానీ ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసే విధంగా, దాని తర్వాత ఎమర్జెన్సీ. ఈరోజు
మరి ప్రజలకు సౌకర్యంగా ఉండాలని అనేకమైనటువంటి రవాణా శాఖ సంస్కరణలు తీసుకొచ్చినాం. చెక్ పోస్ట్ ఎత్తేసినాం, స్క్రాప్ పాలసీలు ఇచ్చినాం, వాహన సామాన్యులు మరి చోరులైన రిజిస్ట్రేషన్ పెట్టినాం. ఆ విధంగా ఆగిన పనులు ముచ్చుకొని చనిపోతున్న రిఫ్లెక్టర్ స్టేప్స్ తీసుకొచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా రవాణా శాఖ సమర్థవంతంగా మరి పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక తీసుకొని ఇలా 3వ రోజు ప్రజలందరినీ చైతన్యం చేయాలి, అవగాహన కలిగించాలి. సావధాన పేరు దండ మనం ఏదైనా కార్యక్రమం తీసుకుంటే అవగాహన అనేటువంటిది ప్రథమ స్టెప్. ఫస్ట్ స్టెప్ అవగాహన. సావధాన పేరు దండలాగా మనం మీరు అందరినీ హృదయపూర్వకంగా పూర్ణ సమావేశాలు కోరుతూ ఉన్నాయి. మీరు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మీ ప్రాణాలకు మీరు రక్షణగా, ఇతరుల ప్రాణాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ రహదారి భద్రత మీ వెంట ఉంచుకొని మనసులో పెట్టుకుని నడపమని కోరుతా ఉన్నా. దయచేసి అందరూ ఈ ట్రాఫిక్ రూల్స్ను పాటించి భవిష్యత్తులో మీ కుటుంబాలు సంతోషంగా ఉండడానికి కారణం కావాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఉపన్యాసానికి పోరు. కానీ మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత మీద ఎంత ఫోకస్ పెడుతుంది మీ అందరూ చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న కూడా ప్రతి గ్రామ స్థాయిలో ఒక వికేంద్రీకరణ మోడల్తో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇంజనీర్స్ మీరు సామాన్య పౌరులుగా బాధ్యత గలగా రూల్స్ని పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మనం కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాము, అక్కడ కొత్తగా ఎన్నికైన సర్పంచులు వాళ్ళ చొరవతో హెల్మెట్ లేకుండా వాళ్ళ గ్రామాల్లో ప్రవేశం కూడా నిషేధం పెట్టారు. సో ఇలాంటివి కొత్త ఆలోచనతో మనం కూడా ముందుకు పోతూ ఉండాలి. అండ్ యాక్చువల్లీ డెత్ రేట్ బై రోడ్ యాక్సిడెంట్స్ మన తెలంగాణ దేశంలో అతి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మనం డిపిఎస్ డిస్టింక్షన్ నుంచి బయటికి రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు మీద జరిగే ప్రమాదాల్లో మ్యాక్సిమం ప్రమాదాలు 2 వీలర్స్లో జరుగుతూ ఉంటాయి. పోయిన సంవత్సరం ఒక సంవత్సరంలోనే నిజామాబాద్ రోడ్డు మీద 302 మంది చనిపోయారు. 302 మంది చనిపోయారు. అదే కోవిడ్ టైంలో ఒక సంవత్సరంలో 200 మంది చనిపోయారు. కానీ కోవిడ్లో అందరూ మాస్క్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడూ అనుకుంటాం మనకి యాక్సిడెంట్ కాదు, మనకేమీ కాదని అపోహలో ఉంటాం. అంటే ఎక్కువ యాక్సిడెంట్ జరిగేవి 2 వీలర్లు మనకు తెలిసిన రోడ్ల పైన, హైవేల మీద కాదు. 60% యాక్సిడెంట్లు 2 వీలర్లో జరుగుతూ ఉంటే అది గ్రామ పంచాయతీ రోడ్డు మీద జరుగుతుంది. సో వీటినన్నింటినీ కాపాడుకోవాలి, మనం బాగా రక్షించుకోవాలి అంటే ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో హెల్మెట్లు కానివ్వండి, లేదంటే మిగతా ఇతరాత్ర కానివ్వండి, మిగతా వాళ్ళ కోసం కాదు, మన కోసం వెయిట్ చేస్తున్న కుటుంబ సభ్యుల కోసం తప్పక ధరించండి, ఫాలో చేయండి. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే రోడ్ల పైన మనం చక్కగా తోడడం కాదు, ఆపోజిట్ వ్యక్తి కూడా చక్కగా తోలుతూ ఉండాలి. ఒక్కొక్కసారి కుక్కలు రావచ్చు, పక్షులు రావచ్చు. అటువంటి అప్పుడు కూడా మనం జాగ్రత్తగా మన యొక్క వెహికల్ని మనం తీసుకెళ్తూ మన ప్రాణాన్ని మనం కాపాడుతూ వెళ్ళాలి. అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ చాలా ముఖ్యం. అందరూ ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా నేను చెప్పి ఎప్పుడు ఫాలో అవ్వాలి, రోడ్ రూల్స్ తప్పకుండా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇంతకుముందు ఎన్నడూ పెట్టని ఏ ప్రభుత్వం పెట్టని ప్రోగ్రాం మన ప్రజల ఆరోగ్య దృష్టిలో రక్షణ దృష్టి బాధ్యత పెట్టుకుని ఈ ప్రోగ్రాంను మన గౌరవనీయుల సీఎం గారు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలంతా ఎవరైనా అన్నదమ్ములు కానీ ఎవరైనా డ్రైవింగ్ చేసినప్పుడు ఇంట్లో భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ఫోన్ డ్రైవింగ్ కాకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ముఖ్యంగా యూత్ అయితే ముగ్గురు డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను చూడగానే భయపడి ఒకరికంటే ఒకరు ముందు వెళ్తాం. మనం ముందు బండి నడుపుతున్నప్పుడు మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదే నేను చెప్తున్న మీ అందరికీ ఇచ్చే సందేశం. మన రక్షణ కొరకు అంత బిజీ లైఫ్లో మన అన్న పొన్న ప్రభాకర్ అన్న మన ప్రజల రక్షణ కొరకు అందరినీ తెచ్చినందుకు అన్న మా నిజామాబాద్ ప్రజల నుండి అందరి ద్వారా మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నా అన్న.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం నిజామాబాద్లో కండక్ట్ చేసిన ఇంత పెద్ద ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా వచ్చిన మన ఇండియా మొత్తం మన ట్రాఫిక్ యాక్సిడెంట్ డేటాబేస్ అంటే స్టాటిస్టిక్స్ చూస్తే సంవత్సరానికి 1,80,000 మంది ఈ ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే 1,80,000 మంది సంవత్సరానికి, అంటే ఒక 4-5 విలేజెస్ ఎగిరిపోయినట్టు. సో అంతమంది ఒక్క చోట్ల మాత్రం ఆ ప్రమాదం అయితే మనకి చాలా అర్థమవుతుంది ఏంటంటే అది రోజు అక్కడక్కడ చిన్నగా రోడ్లో ప్రజలు చనిపోవడం వల్ల ఆ స్కేల్ మనకి అర్థం కావట్లేదు, మనం గ్రాస్ప్ చేయలేకపోతున్నాం. అంటే 1.8 lakh దట్ టు యూత్. ఎందుకంటే మనం 18 years అయినా కాలేజ్ జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ కొడుకున్నది బైకే. నేను కూడా మా ఇంట్లో మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అందరినీ కొట్లాడి ఫస్ట్ బైక్ కొడుకున్నాను. అంటే అందరూ చేసేది అదే. సో బైక్, మోటార్ సైకిల్లో హెల్మెట్ లేక 50% డెత్స్ అవుతున్నాయి యాక్సిడెంట్లు. అంటే మొత్తం మనకున్న యాక్సిడెంట్స్ చూస్తే దాంట్లో 45% అంటే 45% మోటార్ సైకిల్ హెల్మెట్ పెట్టుకోకుండా పోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక మేజర్ ఏరియా ఎక్కడ జరుగుతుందంటే నేషనల్ హైవేస్లో. నేషనల్ హైవేస్ అనేది 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడానికి ప్రాపర్గా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రూల్స్ అన్ని పాటించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న యాక్సిడెంట్లు కూడా ఇట్ రిజల్ట్స్ ఇన్ ఫెటాలిటీ, అంటే చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది వల్ల మన స్టేట్ చూసుకుంటే దాదాపు సంవత్సరానికి 7,000 మంది చనిపోవడం జరుగుతుంది. ఇండియా మొత్తం చూస్తే మన స్టేట్ 9th or 10th పొజిషన్లో ఉంది. అంటే మనకంటే ఇంకా వర్స్ట్గా ఉన్న స్టేట్స్ 8 or 9 స్టేట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా 7,000 పర్సన్స్ ఒక సంవత్సరంలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అది ఎందుకు అవుతుందని చూస్తే మొత్తం 4 అంశాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఇంజనీరింగ్ అనేది రోడ్లో ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ మాట డిస్ట్రిక్ట్లో సుప్రీంకోర్టులో ఆర్డర్లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వారందరితో కూడా రివ్యూ చేసుకొని దీన్ని ఏ విధంగా 3,500 మనం ఈసారి తీసుకొస్తామన్నది వీఆర్ టేకింగ్ యాక్షన్ ఇన్ ఆల్ పార్ట్స్. సో I thank the collector for organizing the program today.